ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ముఖ్యంగా కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మీరైతే చివరి వరకు తప్పకుండా చూడాలి. ఎందుకంటే జూన్ 23వ తేదీ మంగళవారం రాత్రి 8 గంటల లోపునే మళ్ళా మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు దక్కబోతున్నాయి. మీకు ఒక ఫోన్ కాల్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి ఆ ఫోన్ కాల్ ద్వారా వచ్చేటటువంటి వార్త వింటే మీరు ఖచ్చితంగా షాక్ కూడా అవుతారు. ఈ శ్రీ శీలంపాటి లక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, సంతానం సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక సమస్యలు పరిష్కారం చూపబడును. అలాగే గ్రహశాంతి, నరదోషాలు పరిష్కారం చేయబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. శ్రీ గురూజీ గారు శ్రీ బాలాజీ రాజు గారు. గురూజీ గారి మొబైల్ నెంబర్ 9014162580. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఇది మీ మనసులో దాచుకున్న నిజాన్ని బయటకు తీసుకొని వస్తుంది. ఇది సాధారణమైనటువంటి వార్త కాదు. ఇది మీరు నమ్మితే ఒక వ్యక్తి, మీరు సహించినటువంటి పరిస్థితి, మీరు మౌనంగా భరించినటువంటి అన్యాయాన్నింటికి సంబంధించినటువంటి ఒక వార్త. ఈ వీడియోని మీరైతే పూర్తిగా చూడాలి. ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు. చాలా జాగ్రత్తగా చూడండి. అప్పుడే మా మాటలు మీకోసమే అని అర్థం చేసుకోండి. మరి ఫోన్ కాల్ విషయంలో ఎందుకు మోసం పోతారు, ఎందుకు ఎక్కువగా బాధపడతారు, ఒకే ఒక ఫోన్ కాల్ వల్ల మనస్తత్వం ఎలాగా తారుమారు చేస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. కుంభరాశి అంటేనే జన్మదల సమతుల్యాన్ని కోరుకున్నటువంటి వ్యక్తులు. ఎదుటి వాళ్ళ మనసు నొప్పించకుండా ఇష్టపడని స్వభావం. మన మాటల వల్ల ఎవరికైనా బాధ కలుగుతుందా అని ముందే ఆలోచించేటటువంటి మనస్తత్వం. అందుకే ఫోన్ కాల్ విషయంలో కూడా వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. అదే జాగ్రత్త కొన్నిసార్లు వాళ్ళ బలహీనతగా కూడా మారుతుంది. ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందంటే, శని మరియు చంద్రుడు ప్రభావం వల్ల కలిసి ఒక విచిత్రమైనటువంటి యోగాన్ని సృష్టించబోతున్నారు. మరి శుక్రుడు అయితే సంబంధంలో నమ్మకాన్ని పెంచుతాడు. శని ప్రభావం అయితే నిజము, శిక్ష, న్యాయాన్ని ఇస్తాడు. మరి చంద్రుడు అయితే భావోద్రేకంగా వార్తలను అందజేస్తాడు. అందుకే ఈరోజు రాత్రి 8 గంటల నుంచి తర్వాత మరి ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక సత్యం బయటపడుతుంది. ఆ వార్త వినగానే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు, షాక్ అవుతారు. మీరు అనుకున్నది తప్పు కాదు అని మీ అనుమానమే అని మీరు మరి ఆ ఫోన్ కాల్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వారికి మీరు ఊహించని సమయంలోనే వస్తుంది. నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు, ఎవరో కూర్చున్న సమయంలో, లేదా ఇది వదిలేద్దాం అనుకున్నటువంటి క్షణాల్లో నెంబర్ చూస్తే మీరు ఒక్క క్షణం ఆగిపోతారు. తెలిసిన నెంబర్ అయినా, చాలా రోజుల క్రితం మాట్లాడినటువంటి వ్యక్తి అయినా, లేదా పూర్తిగా కొత్త నెంబర్ అయినా, ఆ ఫోన్ కాల్ చూశాక మీ ముఖంలో రంగు మారుతుంది. ఎందుకంటే ఆ మాటలను మీరు విన్న వెంటనే వినకూడదు, రెండు అనుకుంటారు. ఇందులో ముఖ్యంగా ఒక స్త్రీ పాత్ర కనిపిస్తుంది. ఆ స్త్రీ వల్లనే మీకు ఫోన్ కాల్ వచ్చేటటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. ఆ యొక్క ఆలోచన, ఫోన్ కాల్ విషయంలో స్త్రీ యొక్క ప్రధాన పాత్ర అనేది ఎక్కువగా కనబడుతుంది. ఆమె నిజం చెప్పేటటువంటి వ్యక్తి కావచ్చు, లేదా మీకు జరిగినటువంటి అన్యాయాన్ని బయటపెట్టేటటువంటి వ్యక్తి కూడా కావచ్చు, లేదా మీకు సహాయం చేయాలనుకున్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు. మరి నిజం చెప్పేటటువంటి వ్యక్తి వల్ల మనకు ఎందుకు షాక్ ఉంటుంది అంటే, మనం నిజం ఎప్పుడూ నిప్పు లాంటిది. మనం ఏదైనా పట్టుకుంటే ఆ నిజం నిప్పు లాంటిదనే, నిప్పు పట్టుకుంటే మనకు కాలుతుంది కదా. అలాగే నిజం చెప్పే కొంతమందికి వ్యతిరేకాలు కలిగి షాక్ అవుతారు. అది మన పైకి ఎఫెక్ట్ చూపిస్తుంది. అందువల్ల రెండవ అడవి ఇది, అన్యాయం ఆవిడది. మీకు జరిగేటటువంటి అన్యాయాన్ని బయట పెట్టవచ్చు. మీరేంటంటే అందరితో స్నేహంగా, సరదాగా, సంతోషంగా ఉంటారు. కానీ మీకు తెలియకుండానే మీ వెనక గోతులు తీస్తున్నారు కొంతమంది. మిమ్మల్ని నష్టపెడుతున్నారు కొంతమంది. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కొంతమంది. మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించి మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా కూడా చేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలోనే మీకు పూర్తిగా ఆమె చెప్పేటటువంటి ఒక మాట మీకు ఒక దైవ సంకేతంగా కూడా కనిపిస్తుంది. నేను తప్పు చేయలేదు అని మీ మనసునికి చెప్పే మాట ఇప్పుడు నిజమవుతుంది. మరి ఆ విషయం, ఏ విషయం బయట పెడుతుంది అంటే, ఆ ఫోన్ కాల్ ఎక్కువగా ఒక విషయాన్ని, దానిపై ఎక్కువగా ఉంటుంది. అందులో ముఖ్యంగా నమ్మిన వ్యక్తి చెప్పేటటువంటి మోసం, చేసేటటువంటి మోసం,
అది మీ ఆస్తి కావచ్చు, డబ్బు కావచ్చు, లావాదేవీ కావచ్చు, లేదా సంబంధాల్లో ఉన్నటువంటి అసలు ఉద్దేశం కావచ్చు, లేదా ఉద్యోగంలో దాచినటువంటి ఒక విషయం కావచ్చు. నమ్మిన వ్యక్తి మీకు మోసం చేసి మీకు ఏ పని రానివ్వకుండా, ఏ పనిలో కూడా నీకు విజయం జరగకుండా, ప్రతి పనుల్లో మీకు నష్టం కలిగించినటువంటి ప్రతి వాటిలో కూడా మీకు మానసిక ఒత్తిడి కలిగి మనశ్శాంతి లేకుండా చేసేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. మీ ఎనర్జీ తగ్గించేందుకు, మరి ఆలోచనలు గందరగోళం చేసేందుకు డైరెక్ట్గా వచ్చి చెప్పేటటువంటి వారికి నమ్మవచ్చు. ఫోన్ కాల్ రూపంలో చెప్పేటటువంటి వారిని నమ్మకూడదు. ప్రతి కాల్ విలువ ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే కుంభరాశి వారు చేసేటటువంటి తప్పు అదే. పాత బంధాల నుంచి వచ్చేటటువంటి కాల్ కరిగిపోవడం. ఏదైతే కుంభరాశి వారు కాల్ మారాయి, వాళ్ళ స్వభావం మారకపోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారే ఇప్పుడు మిమ్మల్ని అనవసరంగా వ్యతిరేకం చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళే మిమ్మల్ని పూర్తిగా ఏదో ఒక రూపంలో నష్టాలు కలిగించేటటువంటి మార్గం కూడా కొద్దిగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని మీరు లోతుగా అర్థం చేసుకుంటే కలిగేవారు కాదు, రక్షిత కలిగేవారు కాదు. అందుకనే మీరు మానసికంగా బలహీనంగా, ఒంటరిగా బాధపడతారు. నిశ్శబ్దంగా ఎవరికైతే ఓవర్ థింకింగ్ చేస్తారు. ఒక కాల్ సిగ్నల్గా వస్తే భావిస్తారు. కాబట్టి ఇలాంటి సమయంలోనే మీరు రాత్రి 8 తర్వాత వచ్చే కాల్ భావోద్రేకంగా, నియంత్రణగా ఉంచుకోవచ్చు. కానీ జాగ్రత్త అవసరం. ఇప్పుడు ఉండాల్సినవి తొందరపద్దు, తర్వాత ప్రశాంతంగా మారుతాయి. ఇక మీరు ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా ఇస్తే మీ విలువ తగ్గిపోతుంది. కాబట్టి ఇటువంటి సమయంలోనే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏమిటంటే, ఈ కాల్ నాకు శాంతాన్ని ఇస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఆ కాల్ టైమింగ్ లిమిట్ పెట్టుకోండి. 5 నిమిషాల నుంచి 6 నిమిషాల లోపే. అవసరం లేకపోతే మౌనం, అది కూడా సమాధానమే. ఆ ఫోన్ కాల్ మీకు ఉపయోగకరంగా మారాలంటే, మరి ఆ ఫోన్ కాల్ని మీ విలువ నిరూపించగలగడానికి కూడా కాదు, మీ శాంతాన్ని కాపాడుకోవడానికి కూడా అని మీరు చూసుకోవాలి. ఆ కాల్ మీరు చేయకపోయినా మీరు చెడ్డవారు కారు, మీరు స్వార్థపరులు అయితే కాదు, మీరు స్వయం గౌరవం ఉన్న వ్యక్తి కనుకనే ఇటువంటి సమయంలోనే మీకు ఇలాంటివి వస్తుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ ఫోన్ వచ్చిన వెంటనే భావోద్రేగానికి లోనవ్వకండి. వెంటనే సంప్రదించండి. మరి కోపంతో మాటలు చేయకూడదు. నిర్ణయాన్ని అంశంలో తీసుకోకండి. కనీసం ఒక రాత్రి మౌనంగా ఆలోచించి ఎందుకు ఈ నిజం బయటపడడం శిక్ష కాదు, విముక్తి అని తెలుసుకుంటుంది. కాబట్టి మరి ఇటువంటి సమయంలోనే కొన్ని పరిహారాలు కూడా చేసుకుంటే, ఇంట్లో చేసుకునేటటువంటి పరిహారాలు ఈ నెల మొత్తం కూడా మీకు అనుకూలంగా మారుతుంది. అవేంటో ఇప్పుడు మీకు వివరిస్తాను. ముఖ్యంగా జూన్ 23న ఒక తెల్ల నువ్వులతోటి వచ్చినటువంటి నూనె దీపాన్ని వెలిగించాలి. అది కూడా అమ్మవారికి లేదా లక్ష్మీదేవిని స్మరించుకుంటూ మీ మనసులో న్యాయం కోరుకోండి. ఈ 3 చేయండి. ఎవరికైనా అబద్ధం చెప్పకుండా ఉండండి. ఒక్కసారి ఒకరికి సహాయం చేస్తే ఆ ఫోన్ కాల్ తర్వాత మీ జీవితం తేలికగా మారుతుంది. అదేవిధంగా కుంభరాశి వారు ప్రతిరోజు ఉదయం కూడా ఒక 10 నిమిషాలు సమయం కేటాయించి శుభ్రంగా స్నానం చేసి నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోవాలి. అదేవిధంగా ఫోన్ కాల్ వల్ల ఇబ్బంది ఉంటే తప్పనిసరిగా ప్రతి బుధవారం లేదా శుక్రవారం ఫోన్ని తెల్లగుడ్డలో పెట్టి పక్కన ఒక పువ్వు ఉంచండి. 5 నిమిషాలు మీ చేతిలో తీసుకోకుండా ఉండండి. ఇది అనవసరమైన కాల్ తగ్గించడానికి, అలాగే మానసిక కంట్రోల్ పెరగడానికి చాలా సహాయపడుతుంది. ఇక ఓవర్ థింకింగ్ మీకు తగ్గించేందుకే ప్రతిరోజు రాత్రి నిద్రకు ముందు 7 సార్లు మెల్లగా ఇలా చేయండి. నేను ప్రతి విషయాన్ని సమతుల్యంగా చూసుకుంటున్నాను, నా మనసు నియంత్రణలో ఉంచుకోవాలి. అదేవిధంగా ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు ఖచ్చితంగా 21 సార్లు ప్రతిరోజు పాటించాలి. ఇలా చేస్తే కుంభరాశి వారికి మంత్రాల కంటే కూడా ఇది ఎక్కువగా పనిచేస్తుంది. మరి ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నటువంటి ఏంటంటే, స్త్రీ లేదా పురుషుల వల్ల కలిగేటటువంటి మానసిక ఒత్తిడికి రోజు ఒకసారి తులసి మొక్కకు దగ్గర నిలబడి 1 నిమిషం మౌనంగా ఏమీ అడగవలసిన అవసరం లేదు. నిశ్శబ్దంగా పరిహారం చేసుకోండి. ఇలా చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలను చేయండి. మంచి శుభకరమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.